ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 17వ వచనం. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించను. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందును తుడిచిపోయాను. దానికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయగల తండ్రి, కృపగలిగిన దేవ, మాకు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు. పరిశుద్ధ పునరుద్ధాన దినములో నీ సంఘమును మీరు సమావేశపరిచి ప్రభు దినముగా ప్రకటించబడినటువంటి ఈ ఆదివారమును మేము ఆచరించటానికి నీ సన్నిధిలో, నీ క్రమశిక్షణలో ఇదిగో ప్రభు మేము పాలిభాగస్తులు అవ్వడానికి మమ్మల్ని నడిపించి నీ మాటను మాకు అందించడానికి మమ్మల్ని సిద్ధపరుస్తూ ఉండగా, నీ మాట అందించటానికి ఇదిగో ప్రభా నీ దాసుడిగా నేను నిలబడి చూడగా నా ముఖాంతరం నుండి దైవికమైన నీ మాటలు మాత్రమే ప్రచురపరచండి. నీ అంతరంగమును ఆవిష్కరించే నీ మాటలు నా ముఖాంతరం నుండి బయలుపరచండి. కూడి వచ్చిన బిడ్డలు, నీ జనాంగము నీ మాటలు అర్థం చేసుకుని, గ్రహించుకుని, నీ మాటలను బట్టి నీ ఆంతర్యమును తెలుసుకుని నీ చిత్త ప్రకారము, నీ ఉద్దేశ చిత్తము ప్రకారము జీవితాలు కట్టుకోవడానికి సహాయం దయచేయండి. ప్రారంభం నుండి చివరి వరకు మీరు ఏలుబడి చేయండి. అడ్డుపడుతున్న అంధకార శక్తులన్నింటినీ కూడా లయపరచండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకున్నామని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి 7వ అధ్యాయం 17వ వచనంలో రాయబడినటువంటి మాట, సింహాసనం మధ్యన గొర్రెపిల్ల ఏం చేయబోతుందటండి? వారికి కాపరి అయి జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపిస్తుందట. సింహాసనం మధ్యన ఉన్నటువంటి గొర్రెపిల్ల కాపరి అయి, ఎవరికి? వారికి కాపరి అయి. ఎవరండి వీరు? మీరు చెప్పేయాలా అమ్మా? ఎవరు వీరు? ఇందాక ఆరాధనలో చదువుకున్నాం. మహాశ్రమలు అనుభవించిన వారు. మహాశ్రమలు 14వ వచనంలో రాయబడింది. మహాశ్రమలు, శ్రమల నుండి వచ్చిన వారే. ఈ మహాశ్రమలు అనుభవించి వచ్చినటువంటి వారికి ఈ గొర్రెపిల్ల ఏమై ఉంటుందటండి? కాపరి అయి. ఈ గొర్రెపిల్ల ఎక్కడ ఉంటుందటండి? సింహాసనం మధ్యన ఉంటుందని. సింహాసనం మధ్యన అధిరోహించి సింహాసనం మీద ఆ గొర్రెపిల్ల స్థిరపరచబడి, ప్రతిష్ఠింపబడి ఈ శ్రమలలో నుండి వచ్చిన వారికి కాపరిగా, కాపరి తత్వాన్ని, అదేవిధంగా జీవజలముల బొగ్గల యొద్దకి, అంటే ఏదైతే వారి శ్రమలు, మహాశ్రమలు అనుభవించి ఏమైతే కోల్పోయారో వాటిని మరలా వారికి అనుగ్రహిస్తూ జీవజలముల బొగ్గల యొద్దకి వారిని నడిపిస్తుంది. 2 చాలా ప్రాముఖ్యమైన మాటలు. 3వ మాట కూడా అక్కడ రాయబడింది ఏమిటంటే, వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయటం. 3 ప్రాముఖ్యమైనటువంటి పనులు ఈ సింహాసనం మీద ఉన్నటువంటి గొర్రెపిల్ల ఏం చేస్తాడండి? 3 ప్రాముఖ్యమైనటువంటి పనులు చేస్తుంది. ఈ సింహాసనం మీద ఉన్నటువంటి గొర్రెపిల్ల ఇది క్రీస్తుకి సాదృశ్యంగా ఉందని మీ అందరికీ తెలుసు. మీ అందరికీ తెలుసండి లేదా? వివరణ ఇవ్వాలా? హల్లెలూయా. ఇవన్నీ వివరణలు ఇచ్చుకుంటూ పోతే ఈరోజు బోల్డ్ అంత కథ ఉంది. ఎంత ఉందండి? 1.5 గంటలు పట్టచ్చు, 2 గంటలు కూడా పట్టచ్చు. కాబట్టి ఇవన్నీ వివరణ కొన్ని ఏమవ్వాలా? మీకు ఆల్రెడీ ముందు వాక్యాలను బట్టి, లేకపోతే మీకు తెలిసిన దాన్ని బట్టి ఆ గొర్రెపిల్ల దేనికి సాదృశ్యం అంటే క్రీస్తు మీకు అర్థమైపోవాలి. లేకపోతే మళ్ళీ రిఫరెన్స్ చూపించండి, చదువుతామండి అట్టగా. ఏం చేయాలా? గొర్రెపిల్ల అనగానే క్రీస్తు. ఈ క్రీస్తు వారు సింహాసనం మధ్య నుండి శ్రమల నుండి వచ్చిన వారికి కాపరిగాను, జీవజలముల యొద్దకు నడిపించువాడుగాను, వారి ప్రతి కన్నీటి బిందువును కూడా తీసివేసి ఏం చేస్తారటండి? వారికి ఆనందమునిచ్చే దేవుడుగా, కాపరిగా, రక్షకుడుగా ఉన్నాడని చెప్తున్నాడు. సింహాసనాసీనుడు. ఈ రోజున ఈ సింహాసనము ఆయన అధిరోహించారు. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. కాబట్టి ఏమిటి కీర్తనలో రాయబడినటువంటి మాట అంటే, యెహోవా మందిరమునకు వెళుదామని. ఈ కీర్తన పై వచనాలని మీరు ఒకసారి చదివేసుకోండి.
ఎందుకంటే ఇది కూడా నా ధ్యాన భాగం కాదు, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇక్కడ ఏముంటాయట? దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మందిరములో ఏముంటాయటండి? న్యాయము తీర్చడానికి సింహాసనములు ఉంటాయట. అమ్మా, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపించబడి ఉంటాయంట. ఎక్కడ? దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క ఆలయములో దావీదు వంశీయుల యొక్క సింహాసనములు స్థాపించబడి ఉంటాయట. న్యాయము తీర్చడానికి సింహాసనములు, ఇంకా దావీదు వంశీయులు వచ్చి కూర్చోవడానికి సింహాసనములు. ఇప్పుడు చెప్పండి, నేను దావీదు వంశీయుడు అన్నవాడు ఎవరు ఇక్కడ? కాదా? 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 క్రీస్తు వారు దావీదు వంశీయుడు అన్నప్పుడు క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి నీవు దావీదు వంశీయుడువా కాదా? దావీదు కుమారుడా? పాట పాడతారుగా, నన్ను దాటిపోకయ్యా అంటారా లేదా? దావీదు కుమారుడా, దావీదు కుమారుడా ఎవరండి ఆయన? ఆయనకి మనం ఏమవుతామండి? వారసులం, కుమారులము, కుమార్తెలమే కదా. ఇప్పుడు దావీదు వంశీయుల కొరకు ఇక్కడ ఏమున్నాయట మందిరంలో? మీరు వచ్చి ఇలాగ నేల మీద కూర్చున్నారు కదా, నేల మీద కూడా ఏముంది? నేలపేట అంటే సింహాసనం పొట్టుకున్న వాళ్ళకి చిన్నది వేస్తారు కదా, అలాగే ఇది కింద కూర్చోవడం కూడా సింహాసనమే. చైర్ల మీద కూర్చున్న వాళ్ళు కూడా ఎక్కడ కూర్చున్నారండి? నీలకమల చైర్లు కాదు అవి. ఏంటండి అవి? సింహాసనములు. దేవుని మందిరములో మీ కొరకు ఏమి ఇవ్వబడ్డాయండి? సింహాసనములు ఇవ్వబడ్డాయండి. దేవుని స్తోత్రం. ఈ సింహాసనము ఆయన జయించి సంపాదించాడో, నిన్ను కూడా ఆయన సంపాదించినటువంటి సింహాసనం మీద కూర్చుండబెట్టడానికి ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఈ ఆహ్వానం చూసినటువంటి దావీదు, జనులందరూ అనుకుంటున్నారంట దేవుని మందిరానికి పోదాం, దేవుని సన్నిధికి పోదాం, దేవుని ఆలయానికి పోదాం అనుకుంటున్నారంట. అనుకుంటుంటే దావీదుకి ఏం కలుగుతుందంట? ఏం కలుగుతుందంట? ఒకటో వచనం, జనులు నాతో అనినప్పుడు ఏమవుతుందంట? సంతోషము. మిమ్మల్ని మందిరంలో చూడగానే నాకు సంతోషం కలుగుతుంది. మందిరంలో మిమ్మల్ని చూడలేదనుకోండి, నా ముఖం ఏమైపోద్దండి? ఎర్రబారిపోయి అసలే నలుపు, ఆ ఎరుపులో మళ్ళా నూనెసి కాల్చినట్టుగా అయిపోతూ ఉంటుంది ఇది మందిరంలో. ఎందుకని? మిమ్మల్ని మందిరంలో చూడాలని, ఈ సింహాసనం మీద మిమ్మల్ని కూర్చుండబెట్టాలని, సింహాసనం మీద మిమ్మల్ని చూడాలని ఆశ. ప్రియ సహోదరుడు, సహోదరి, మనం ఏం చేస్తున్నాం? సింహాసనాలు మాకొద్దు, బెంచులు చాలు అనుకుంటున్నారు. బెంచులు చాలు. ఎక్కడ? బయట ఉన్నటువంటి బెంచులు చాలు, బయట ఉన్నటువంటి బల్లలు చాలు అనుకుంటున్నారు. ప్రియ సహోదరుడు, సహోదరి, ఇది నీలకమల చైర్ కాదు. ఏంటండి ఇది? సింహాసనం. ఈ సింహాసనం నీ కోసం ఇక్కడ సిద్ధపరచబడి ఉంది దేవుని మందిరములో. ఇక్కడ దేనికోసం అంటండి? న్యాయములు తీర్చేటటువంటి సింహాసనం లాంటివి అన్నీ. న్యాయము తీర్చేవాడు ఎక్కడ ఉన్నాడు? ఆయన కూడా సింహాసనాసీనుడై ఉన్నాడు. 3వ అధ్యాయం ప్రకటన గ్రంథము 21వ వచనం చూద్దాం. నా తండ్రితో కూడా ప్రకారము జయించి వాణిని నాలో కూడా నా సింహాసనమందు కూర్చుండబెడుతును. ఇక్కడ 2 ప్రాముఖ్యమైనటువంటి మాటలు రాయబడ్డాయి. నేను జయించాను, ఏమయ్యానండి? నేను జయించాను, నేనేమయ్యానండి? నా తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చున్నాను. వినండి ప్రియులారా, గమనించండి. నేను జయించాను. ఎవరంటున్నారు ఈ మాట? యేసుక్రీస్తు వారు చెప్తున్నాను. నేను జయించాను. ఈ జయించడం వలన నాకు వచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏమిటంటే, తండ్రి యొక్క సింహాసనం మీద నేను ఇప్పుడు ఇంకో మాట, జయించువానిని అమ్మా నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండబెట్టదును. ఇక్కడ ఇంకొక ఆప్షన్ పెట్టారు. ఏమిటి? జయించు వాణిని కూడా నేను విడిచిపెట్టను. వాణ్ణి ఏం చేస్తాను? తీసుకుని వచ్చి నా సింహాసనం మీద కూర్చుండబెడతాను. ఇక్కడ ఎన్ని సింహాసనాలు ఉన్నాయి అమ్మా? సింహాసనం ఉంది. 2 దేవుని 2 సింహాసనాలు కనబడుతున్నాయి ఇక్కడ. ఒకటి తండ్రి సింహాసనము, రెండోది కుమారుని యొక్క సింహాసనము. ఇప్పుడు తండ్రి సింహాసనం మీద ఎవరు కూర్చున్నారు? యేసుక్రీస్తు వారు కూర్చున్నారు. ఇప్పుడు నువ్వు జయిస్తే నిన్ను ఆయన విడిచిపెట్టాడు. నిన్ను కూడా తీసుకెళ్ళి ఆయన కోసం వేయబడినటువంటి సింహాసనం మీద కూర్చుండబెడతాడంటే దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయ. మరి జయించడం అంటే అంత ఈజీయా? ప్రియ సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు వారు అంత ఈజీగా జయించారా? జయం అనేది అంత త్వరగా చాలా ఈజీగా వచ్చిందా? ప్రియ సహోదరుడా, సహోదరి, అంత ఈజీగా
రాలేదు. ఈ సింహాసనము మనకి కాపరిగా ఉంటుంది. మనకి కావలసినటువంటి నీటి బుగ్గలు ఏదన్నారండి, జీవజలముల బుగ్గల యొద్దకి నడిపిస్తుందటండి. మనం ప్రతి కన్నీటి బాష్ప బిందువు అంటే కన్నీటి బిందువుని తుడిచివేస్తుందటండి. ఈ సింహాసనానికి ఉన్నటువంటి, ఆ సింహాసనం మధ్యన ఉన్నటువంటి వ్యక్తికి ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక్కడ లూకా సువార్త 1వ అధ్యాయం 32వ వచనంలో మరొక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏమిటా మాట అంటే, ఆయన గొప్పవాడై సర్వోన్నతిని యొక్క కుమారుడు అనబడును, ప్రభువు అయిన దేవుడు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. బైబిల్ పండితులందరూ కూడా, బైబిల్ ఫాలో అవుతున్న వారందరూ కూడా, వాక్యం వింటున్న వారందరూ కూడా ఏం అండర్లైన్ చేసుకోవాలండి? ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. యేసుక్రీస్తు వారు గొప్పవాడైపోయి ఏమని పిలువబడతాడటండి? సర్వోన్నతిని కుమారుడు. ఎవరండి సర్వోన్నతుడు? తండ్రి అయినటువంటి యెహోవా, ఆయన కుమారుడని పిలువబడతాడంట. అలాగ పిలువబడిన తర్వాత ఆ కుమారుడికి ఏ సింహాసనం ఇస్తారో తెలుసా? తన తండ్రి అయినా, ఎవరి తండ్రి అయినా? యేసుక్రీస్తు వారి యొక్క తండ్రి అయిన దావీదు సింహాసనం. గమనించండి, చాలా కేర్ఫుల్గా వినాలి. తండ్రి, పరలోకపు తండ్రి. ఇక్కడ ఇంకొక తండ్రిని చూపిస్తున్నారండి. ఎవరినండి? దావీదు. ఇక్కడ యేసుక్రీస్తు వారికి దావీదు ఎలా పిలువబడుతున్నాడండి? తండ్రిగా పిలువబడుతున్నాడు. దావీదు క్రీస్తు వారికి తండ్రిగా పిలువబడుతూ దావీదు ఒక సింహాసనాన్ని స్థాపించాడు, ఏర్పరిచాడు. ఈ సింహాసనాన్ని ఎవరికి ఇస్తారటండి? ఇప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు వారికి ఇస్తారట. దేని స్తోత్రం. ఎవరి మాట చెప్తున్నారండి? తండ్రి అయినటువంటి యెహోవా దూత చేత పలికిస్తున్న మాట. నా కుమారుడిగా పిలువబడతాడు, ద ఫస్ట్ థింగ్. రెండవ థింగ్ ఏంటంటే, దావీదు తన తండ్రి అయిన దావీదు యొక్క సింహాసనాన్ని అతడు అధిరోహిస్తాడట. అంటే దావీదు సింహాసనం. ఇప్పుడు ఈ గొర్రెపిల్ల ఏ సింహాసనం మీద కూర్చుందండి? దావీదు సింహాసనం మీద కూర్చుంది. ఇప్పుడు అదే సింహాసనం మీద నీకు స్థానం ఇస్తానంటున్నాడు. ఎప్పుడు? జయించినప్పుడు. అంటే నువ్వు కూడా ఏ సింహాసనం మీద కూర్చుండబోతున్నావు? దావీదు సింహాసనం మీద కూర్చుండబోతున్నావు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ సింహాసనమును దావీదు ఈజీగా సంపాదించలేదు. అనేక శ్రమలు అనుభవించి ఆ సింహాసనాన్ని సంపాదించి ఆ సింహాసనాన్ని నిత్య సింహాసనంగా మార్చాడు. ఎలాగండి? నిత్య సింహాసనంగా. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం. అందరు తీసి పట్టుకున్నారు కదా? ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట రాయబడింది. ఈ ప్రాముఖ్యమైన మాట ఈ రోజుకి కథకి లేదా వాక్యానికి మూలం. కాబట్టి ఇది మిస్ అవుతే ఏం మిస్ అవుతామండి? వాక్యమంతా మిస్ అయిపోతాం. కాబట్టి శ్రద్ధగా విందాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం. ఏమిటి మాట అంటే, దాని యొక్క సారాంశం ఏమిటంటే, కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఇలాగ చెప్పుము, సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా. ఇది యాజకుడితో చెప్తున్నాడు, ప్రవక్తతో చెప్తున్నాడు. పోయి దావీదుతో చెప్పు. ఏమిటి ఈ మాట అంటే, సైన్యములకు అధిపతి యెహోవా చెప్తున్న మాట ఏమిటంటే అని ఈ మాటలు చెప్పని ఇప్పుడు చదవబడుతున్నటువంటి మాటలు చెప్తున్నాడు. ఏమిటి ఆ మాటలు అంటే, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి. చూడండి అక్కడ ఏం చేస్తున్నాడండి? గొర్రెలు కాసుకుంటున్నాడు. ఎవరు? ఆ గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇజ్రాయేలులను నా జనుల మీద ఏం చేశానండి? అధిపతిగా నియమించితిని. నువ్వు పోవు చోట్ల నెలను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. మరియు ఇజ్రాయేలులను నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి, పూర్వము ఇజ్రాయేలులను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తర్వాత
జరిగించుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టకుండా ఉండినట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. మరియు యెహోవాకు నేను తెలియజేయనది ఏమనగా, నేను నీకు సంతానము కలుగచేయుదును. నీ దినములు సంపూర్ణములగినప్పుడు నీవు పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భముల నుండి వచ్చిన నీ సంతతి హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. 13వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. ఇది దావీదుకి ఇచ్చినటువంటి ప్రామిస్. గొర్రెల దొడ్డిలో నుంచి తీయబడినటువంటి దావీదు దేవుని యొక్క జనులైనటువంటి ఇజ్రాయేలుల మీద అధికారిగా నియమించబడ్డం, అంతేకాదు దావీదుకు ఒక సింహాసనమును స్థాపించి ఆ సింహాసనమును నిత్యమైనటువంటి సింహాసనముగా స్థాపించినటువంటి స్థితిని ప్రభు అయినటువంటి యెహోవా దావీదుకి తన యొక్క ప్రవక్త చేత చెప్పిస్తున్నాడు. ఇక్కడ ప్రాముఖ్యమైన మాటలు ఏమిటంటే, గొర్రెల దొడ్డుల నుండి తీయబడినటువంటి దావీదు ఎక్కడంటండి సింహాసనం మీదకి వెళ్ళాడట. దానికి గల కారణం ఏమిటంటే, నువ్వు పోవు చోటనెల్లను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు 9వ వచనం. అది ఎటండి, రాజుగారి యొక్క కొలువులో ఉంటూ, రాజుగారి యొక్క మనుషుల మధ్యలో ఉంటూ రాజే అతన్ని చంపేయాలనుకుంటే బయటపడడం సులభమా అండి? రాజే చంపేయాలనుకుంటే సులభమా అండి? ప్రియ సహోదరుడా సహోదరి, ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, ఆయన ఎవరన్నా వేసేయాలనుకుంటే ఆయనకి కష్టమండి? మనకేమో సులభమా అండి? కానే కాదు. ఎలాగ వేసేస్తారో తెలియదు, అలాగే వేసేస్తారు. అవునని కాదు. ఇప్పుడు సౌలు గారి అంతఃపురంలో, సౌలు గారి మనుషుల మధ్యలో దావీదు సౌలు యొక్క తిరస్కరణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తిగా ఉంటూ తప్పించబడినటువంటి మామూలు విషయం కాదు. ఇది 1వ సమూయేలు గ్రంథము 19వ వచనం నుంచి 19వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. అయితే ప్రియ సహోదరుడు ఆ సహోదరి, ఈ తప్పించబడిన తర్వాత దావీదు రహస్య స్థలంలోకి వెళ్ళిపోయాడని రాయబడి ఉంటుంది. మొదటిది 2వ వచనం బి భాగం, అంటే 2వ వచనంలో సెకండ్ భాగం. కావున నువ్వు ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైనటువంటి స్థలంలోనికి దాగి ఉండుమో. ప్రమాదము పొంచుతుంది, శత్రువు గురి పెట్టాడో, అవకాశం దొరికితే వేసేద్దామని చూస్తున్నాడో. కాబట్టి దావీదు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడండి? రహస్య స్థలముల యందు దాగి ఉన్నాడు. మొదటిది రహస్య స్థలముల యందు దాగి ఉండుట. దావీదు రహస్య స్థలముల యందు, అక్కడ ఏముంది? బొమ్మ ఏముంది? గర్భములో ఉన్నటువంటి బిడ్డ ఎలా ఉంటాడండి? రహస్యంగా దాచబడి ఉంటాడు. ఎవరికైనా కనబడతాడండి? తల్లికే కనబడ్డు. అందుకనే దావీదు అంటాడు, నా తల్లి గర్భములో నేను పిండమనై ఉన్నప్పుడు అంటాడు. ఆ తల్లి గర్భములో నన్ను నువ్వు నిర్మించిన విధము చూడగా అంటాడు, నన్ను ఏర్పరిచిన విధము చూడగా అంటాడు. ఏం కలుగుతుంది అంటాడండి? భయము కలుగుతుంది, ఇంకా ఆశ్చర్యము కలుగుతుంది అంటాడు. ఎక్కడున్నాడండి దావీదు? ఎక్కడున్నాడండి? రహస్య స్థలముల యందు. ప్రియ సహోదరుడా సహోదరి, రహస్య స్థలములకు పోతే ఎవరు చూస్తారో తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 5-6 వచనాల్లో రహస్య స్థలమందు ఎవరు చూస్తారంటే నిన్ను? తండ్రి అయినటువంటి యెహోవా నిన్ను చూస్తాడు. ఎక్కడండి? రహస్య స్థలంలో ఎవరు ఉంటారటండి? తండ్రి ఉంటాడంట. దేని స్తోత్రం. దావీదు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడండి? రహస్య స్థలంలో యందు ఉన్నాడు. ఇక్కడ ఎవరున్నారండి? ఇక్కడ తండ్రి ఉన్నాడు. ఇప్పుడు తండ్రితో దావీదుకి ఏమవుతుందండి? అనుబంధం ఏర్పరచబడుతుంది. రహస్య స్థలముల యందు దాగి ఉండగా రహస్యమందు చూచుతున్నటువంటి తండ్రి దావీదుతో ఏం చేస్తాడండి? సంభాషణ చేస్తాడు, దావీదుతో మాట్లాడతాడు, దావీదుని బలపరుస్తాడు, దావీదుని నిలబెడతాడు, దావీదుని నడిపిస్తాడు. అంటున్నాడు, నువ్వు పోవు చోటనెల్లను, నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తావో అక్కడ నేను నడిపిస్తాను అంటున్నాడు. మొదటిగా అతడు పోయినది ఎక్కడంటే రహస్య స్థలంలోకి పోయాడు. రహస్య స్థలంలో ఎవరు ఉంటారండి? తండ్రి ఉంటాడు. 19వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే కనుక రాత్రి యందు తప్పించుకుని పారిపోయాడు. మళ్ళా ఒకసారి 2 సార్లు కాదు, ఎన్నిసార్లు చెప్తానో మీరు లెక్క పెట్టుకోండి.
లెక్క పెట్టుకున్న తర్వాత కౌంట్ కరెక్ట్గా చెప్పాలా, ఏమి కౌంట్ కరెక్ట్గా చెప్పాలి. ఎన్నిసార్లు తప్పించుకున్నాడు ఇందులో ఎవరైనా ఊరకనే జస్ట్ చాక్లెట్ ఇస్తా. దావీదు ఎన్నిసార్లు తప్పించుకుని ఉంటాడు? సో ఊరకనే ప్రశ్న, మిమ్మల్ని క్విజ్ పెట్టలేదు, మళ్ళీ మందిరంగా వచ్చి మాకు ప్రశ్నలు ఎత్తారా మమ్మల్ని అనుకోకండి. ఊరకనే అంచనాకి మనకు తెలిసిన ఇది సుమారుగా 3, 4 ఏదో ఉంటుంది కదా, ఏదో అనేయండి అబౌటి వాక్యం ముందుకు వెళ్ళిపోద్ది. అమ్మా 8, 3, 9 ఎన్ని కలిపి పట్టుకోండి, ఏమే ఎంత అయిందో చెప్పండి. అప్పుడు నేను చెప్పే ఇవన్నీ కూడా లెక్క సరిపోయిందో చూద్దాం. ఏమే మొదటిది రహస్య స్థలంలో ఏం దాగున్నాడు. ఇప్పుడు రాత్రి జాము యందు తప్పించుకుని పారిపోతున్నాడు. 19వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది, రాత్రి యందు అతడు తప్పించుకుని పారిపోయాడు అని రాయబడి ఉంటుంది. చూడండి, రాత్రి యందు మరొక మరణము అతను ఎదురుగా వస్తే ఆ రాత్రి సమయంలో అతను ఏం చేశాడటండి, తప్పించుకుని పారిపోయాడట. రాత్రి సమయంలో మరొక తప్పించడం, దేవుడు నువ్వు పోవు చోట నెలను నేను నిన్ను తప్పించాను, మరొకసారి తప్పిస్తున్నాడండి. ఎప్పుడండి ఇది? రాత్రి సమయమందు. ప్రియ సహోదరుడా సహోదరి, రాత్రి సమయమందు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగిందో తెలుసా? చీకటి సమయంలో ఏం జరిగిందో తెలుసా? భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. హల్లెలూయా, వచ్చిందా లేదా? ఆగస్టు 15, ఆగస్టు 14 రాత్రి, తెల్లవారితే ఆగస్టు 15 మిడ్ నైట్ అంటే తొలి గడియలు అంటే 12 గంటల సమయంలో ఏమొచ్చిందండి? స్వాతంత్రం వచ్చింది కదా. చీకటిలో దేవుడు ఏం చేసేటట్టండి, 2 ఇసుగులు పెట్టాలి. శూన్యంలో సమస్తమును సృష్టించేటట. చీకట్లో ఏమైందండి? శూన్యం అంటే చీకటి, అక్కడ ఏమీ లేదు, అంధకారం అలుముకుంది. జలముల మీద ఆయన ఆత్మ లాడుచు ఉన్నదంట. అక్కడ ఏముందండి? చీకటి. ఇప్పుడు ఆయన ఏం చేసేటట? వెలుగును రాత్రిని చీకటిని వేరే చేసాడంట. వెలుగుకి ఏమైనా పేరు పెట్టాడట? పగలని పేరు పెట్టాడంట. రాత్రికి ఏమైనా పేరు పెట్టాడంట? చీకటికి ఏమైనా పేరు పెట్టాడంట? రాత్రి అని పేరు పెట్టాడంట. ఇవన్నీ నేను చెప్పగలకూడదు, ఇప్పుడు చెప్పకూడదు. నేను చెప్పేటప్పటికి మీరు ఏమవ్వాలా? క్యాచ్ అయిపోవాలా అంటే. లేకపోతే ఇప్పుడు మళ్ళీ అన్నీ చెప్పుకుంటూ వెళ్తుంటే 2 గంటలైనా సరిపోదు. కాబట్టి అన్నీ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? అన్నీ ఉన్నాయి. ఇన్ని మీకోసం సిద్ధపరచడం అంటే ఎందుకు సిద్ధపరిచానో? మీకు సింహాసనం ఇవ్వాలని. సింహాసనం ఇవ్వాలని. చాప మీద కూర్చోబెట్టి బంధు భోజనాలు పెట్టడం నాకు ఇష్టం లేదు. సింహాసనం మీద కూర్చుండబెట్టి మిమ్మల్ని రాజు భోజనం పెట్టాలనుకుంటున్నాను. దేని స్తోత్రం. ఏ రాజు భోజనము? యేసుక్రీస్తు అనేటువంటి రాజు భోజనం, దానియేలు చేసినటువంటి రాజు భోజనం కాదు. ప్రియ సహోదరుడే సహోదరి, అర్థమవుతుందా? కాబట్టి ఈ సింహాసనం కావాలా, రాజుల భోజనం కావాలంటే ఏం చేయాలండి? దావీదు ఎన్నిసార్లు దేవుని చేత తప్పించబడ్డాడో, అలాగే ఎన్నిసార్లు దేవుని చేత జయం పొందుకున్నాడో మీకు తెలిస్తే మీరు దావీదు నా తండ్రి యేసుక్రీస్తు వారు, ఆయన తండ్రి దావీదు, ఆయన తండ్రి యెహోవా, వారు ఏ విధంగా అయితే శ్రమలను తప్పించుకుని సింహాసనమును స్థిరపరిచి వారసత్వంగా మనకిస్తూ ఉన్నారో దాన్ని మనం పొందుకోవాలంటే మనం కూడా అలాగే ఉండాలి. హల్లెలూయా. నువ్వు జయించిన వారిని ఏం చేస్తాడండి? మందిరంలో స్తంభముగా ఉంచుతాడట. జయించిన వారిని సింహాసనం మీద కూర్చుండబెడతాడట. ఎవరి సింహాసనం మీద? అతని తండ్రి ద్వారా ఆయనకు వచ్చిన సింహాసనము నీకు వారసత్వంగా ఇస్తాడట. అయితే ఎవరికి ఇస్తాడటండి? జయించిన వారికి ఇస్తాడట. ఎవరికంటే? సహించిన వారు ఏం చేస్తారటండి? ఏలుబడి చేస్తారట. రాత్రి జామందు తప్పించుకున్నటువంటి దావీదును చూస్తే రాత్రి జామయందు సృష్టి జరిగింది. రాత్రి జామందు స్వేచ్ఛ వచ్చింది. రాత్రి జామందు ఏమొచ్చిందండి? క్రొత్త నిబంధన ఏర్పరచబడింది. పస్కా పండుగ రాత్రి ఏం జరిగిందో తెలుసా? కొత్త నిబంధన. ఈ రోజున పాత నిబంధన, కొత్త నిబంధన అనేటువంటి 2 పుస్తకాలు పట్టుకుని చేతిలో వస్తున్నా కదా. ఇది దానికి ముందు జరిగినటువంటి క్రమంలో చూస్తే కనుక పస్కా పండుగ రాత్రి ఆయన కొత్త నిబంధనను స్థిరపరిచాడు. ఆనాటి నుండి అది మనకి కొత్త నిబంధనగా ఇవ్వబడింది. ఆనాటి నుండి మనకి అది నూతనమైనదిగా ఇవ్వబడింది. ఇది ఎప్పుడండి? గుడ్ ఫ్రైడే రోజు ముందు రోజు మనం చేస్తాం కదా సిద్ధపాట ప్రార్థన, పస్కా పండుగని. మొన్న ఆదివారం ఎప్పుడు చెప్పాను, అంత ముందు ఆదివారం చెప్పాను కదా. పస్కా పండుగ రాత్రి కొత్త నిబంధన జరిగింది. కొత్త నిబంధన ప్రభువారు ఏం చేశారండి? అంతటా ఆయన ఒక రొట్టెను చేతులు పట్టుకుని పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి
విరిచి వారికి ఇచ్చాను. ఇది మీ కొరకు నలగొట్టబడుతున్నటువంటి నా శరీరము. దీన్ని తిన్నప్పుడల్లా మీరు నన్ను, నా వాక్యమును జ్ఞాపం చేసుకునుడి. అంతటా ఆయన ఒక పాత్రను తీసుకుని పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చాను. దీనిలో మీరు తాగునప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపం చేసుకుని వారితో చెప్పాను, ఇది మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తము. ఆ తర్వాత రావాలి క్రొత్త నిబంధన రక్తము. రాత్రి జాములో జరిగింది. ఈ రాత్రి జాములో తప్పించుకున్నటువంటి దావీదు ఇప్పుడు దేవునితో ఒక నిబంధనను ఏర్పరచుకునే అవకాశం దావీదుకి చిక్కింది. రాత్రి జాము యందు దేవునితో ఒక నిబంధన, ఆల్ నైట్ ప్రేయర్ యందు దేవునితో ఒక నిబంధన, అపోస్తులని ఏర్పరచుటలో ఆల్ నైట్ ప్రేయర్, రాత్రంతా ప్రార్థనలు గడిపి ఆ ఉదయం అయినప్పుడు ప్రభువారు ఏం చేశారండి, అపోస్తులను ఏర్పరిచారు. 12 మంది శిష్యులను అపోస్తులుగా ముద్ర వేసి వీరు లోకాన్ని వెలిగించబోతున్నారనేటువంటి ఆ సాంకేతికాన్ని ఇచ్చారు. ఎప్పుడండి? రాత్రంతా. దావీదు ఇప్పుడు రాత్రిలో రాత్రిలో తప్పిపోయిన వాడిగా లేదా పారిపోయిన వాడిగా రాత్రి జామందు ఆ చీకటికరమైన పరిస్థితుల్ని దావీదు ఎదుర్కొంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఇలాంటి చీకటికరమైన దినములు వస్తాయి. రాత్రికరమైన సమయం అంటే చీకటి అంధకార సంబంధమైనటువంటి వస్తాయి. అందుకని అంటాడు, గాఢంధకారంలో నేను సంచరించినను. 23వ కీర్తన రాశాడు. ఆ చీకటి గుండా నడిచి, ఆ చీకటి గుండా తప్పించబడి, ఆ చీకటిలో తను వెళ్తున్నప్పుడు తనకు ఎదురైనటువంటి అనుభవాల నుండి గాఢంధకారపు లోయలలో నేను సంచరించినను. యెహోవా నా కాపరే, నాకు లేమి కలగదు. 23వ కీర్తన. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ చీకటి నీకేమవ్వాలండి? ఒక కీర్తన రచించే విధంగా మార్చబడాలి. నీ శ్రమ నీకేమవ్వాలండి? చక్కటి పాట రాయగలగాలి. అప్పుడు అంటున్నాడు ఈ మాట, నిరంతరము నీతో జీవించాలని ఆశ నన్ను చచ్చిపోయే స్థితిలో కూడా నన్ను బ్రతికిస్తుంది. ఆమేన్. అలాంటి సమయంలో నీ వెలుగు నా మీద ఉదయించింది అంటున్నాడు. ఇప్పుడు దావీదు కూడా అదే అంటున్నాడు. దేవుని యొక్క వెలుగు ఆ చీకటి గుండా వెళ్తున్నప్పుడు. ఎస్. 3వది చూస్తే 12వ వచనంలో కనబడుతుంది. మరొక పర్యాయం చూస్తే కనుక కిటికీ గుండా తప్పించబడినటువంటి దావీదు. మరొక శ్రమ. దావీదు ఎక్కడున్నాడని తెలిసిందండి? ఎక్కడున్నాడని తెలిసింది? చీకటి అయిపోయింది, అక్కడ తప్పించబడ్డాడు, అయిపోయింది. పాట కూడా పాడేసాము, అయిపోయింది. ఏమి ఇప్పుడు ఎక్కడున్నాడండి? మీకాలు ఇంట్లో ఉన్నాడు. మీకాలు అతనిది కిటికీ గుండా తప్పించిందంట. కిటికీ గుండా తప్పించబడుతున్నటువంటి దావీదు 19వ అధ్యాయం 12వ వచనంలో కనబడతాడు. ఈ కిటికీ గుండా ఏముంటుందో తెలుసా? దేవుని యొక్క ప్రత్యక్షత ఉంటుంది. ఎలా చెప్పండి? దానియేలు ఎక్కడుండి ప్రార్థన చేసేటండి? కిటికీ గుండా. రాహాబు దేనికి దారం కట్టిందండి? కిటికీకి. ప్రియ సహోదరుడా, సహోదరి, కిటికీలో ఏముందండి? ఎస్, రక్షణ, విడుదల, దేవుని యొక్క విమోచన కనబడుతుంది. కిటికీ గుండా దానియేలు రోజుకు 3 మార్లు మోకరిల్లి ప్రార్థన చేస్తే సింహాలు ఏమైనాయండి? నోర్లు మూసేసాయి. నిన్న ఒక పాస్టర్ గారు చెప్తుంటే విన్నా. సింహాలను చంపిన వారు 3 కనబడ్డారు. ఎవరు? ఫస్ట్ సంసోను. ఓకేనా? 2 దావీదు. ఓకే కదా? సింహం వచ్చింది. సంసోను ఏం చేశాడండి? దావీదు సింహం వచ్చింది, ఏం చేశాడండి? చంపేశాడు. అదే కదా సౌలు దగ్గర చెప్తున్నాడు, సింహాన్ని చంపేహాను, ఎలుగుబండిని చంపేహాను అని కదా. కానీ దానియేలు సింహాన్ని ఏం చేశాడండి? నోరు మూయించేశాడు. ఏదో తెలుసా? కిటికీ గుండా చేసినటువంటి ప్రార్థన. ప్రియ సహోదరుడా, సహోదరి, కిటికీ గుండా చేసినటువంటి ప్రార్థన. ఇప్పుడు దావీదు ఇలాంటి కిటికీ గుండా తన శత్రువు యొక్క నోరును, సింహము లాంటి శత్రువు యొక్క నోరును దావీదు మూయించటానికి దేవుడు ఆ అనుభవం గుండా పంపిస్తున్నాడు. ఇరుకైనదే కిటికీ, కానీ ఆ ఇరుకు గుండా దేవుడు నిన్ను సింహాల నోలను, శత్రువు నోలను మూయించటానికి. 4వది మనం చూద్దాం. 18వ వచనంలో కనబడుతుంది. 19-18. రామాలో ఉన్న సమూయేలు దగ్గరికి పోయాడు. ఎక్కడికి పోయాడండి? మళ్ళా తప్పించుకుని. ఈ ప్రతి సందర్భానికి ముందు మీరు జోడించుకోవాల్సింది ఏమిటంటే, సౌలు ఇతన్ని తరుముతూ ఉన్నాడు. సౌలు యొక్క సైన్యం ఇతన్ని తరుముతూ ఉంది.
దావీదు ఎక్కడున్నాడా అని తెలుసుకుంటూ ఎక్కడ ఉంటే అక్కడికి సౌలు వెళ్ళిపోతా ఉన్నాడు. తన మందితో, సైన్యంతో, బలముతో వెళ్ళిపోతున్నాడు. ఇది మాటి మాటికి నేను చెప్తున్నాను, మీరేం చేయాలా గుర్తుపెట్టుకోవాలి. ఇతడు ఈర్ష్య ఎవరి మీద పెంచుకున్నాడండి? దావీదు మీద పెంచుకున్నాడు. ఎందుకని ఆల్రెడీ సమూయేలు చెప్పేశాడు. ఏమని? దేవుడు నిన్ను తిరస్కరించాడో, నీ స్థానంలో యెషయా కుమారుని ప్రతిష్ఠించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడని ముందే చెప్పేశాడు. కాబట్టి ఈడే లేకుండా చేస్తాయి, ఎవడు దావీదు అనేవాడిని లేకుండా చేస్తాయి. అంటే దేవుని యొక్క అభిష్టానికి కూడా వ్యతిరేకంగా సౌలు తరుముతూ ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడండి? రామాలో ఉన్నటువంటి సమూయేలు దగ్గరికి పోయాడు. రామాలో ఉన్నటువంటి సమూయేలు అంటే రామ అంటే అర్థం ఏంటంటే ఉన్నత స్థలం. ఏంటండి? ఉన్నత స్థలంలోకి పోయాడు. ఇక్కడ ఎవరున్నారండి? ఉన్నతమైన వ్యక్తి సమూయేలు ఉన్నాడు. చనిపోయిన తర్వాత కూడా ఆ భూమి పొరల నుండి పైకి వచ్చినవాడు ఎవరండి? సమూయేలు. భూమి పొరల నుండి చనిపోయిన తర్వాత కూడా ఆత్మరూపంలో పైకి వచ్చి ఏం పలికాడో తెలుసా? ప్రవచనం పలికాడు. ఎవరు? అలాంటి ఉన్నతమైన వ్యక్తి ఎక్కడ ఉన్నాడండి? రామాలో ఉన్నాడు. ఇప్పుడు ఈ దావీదు సమూయేలు దగ్గరికి పోయి ఉన్నతమైనటువంటి స్థలంలో ఉన్నతమైన వ్యక్తి దగ్గరికి పోయి ఈ కథ అంతా చెప్తున్నాడు. సౌలు ఏం చేస్తున్నాడో, నన్ను ఏ విధంగా తరుముతున్నాడో ఈ కథ అంతా కూడా చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ దావీదుకి ఏమొస్తుందని, ఏం అలవాటు అవుతుందండి? ఉన్నతమైన స్థలములు యందు ఉన్నవాడు ఉన్నతమైన లక్షణాలనే కనుక్కుంటాడు. ఉన్నతమైనటువంటి మనుషులతో సహవాసం చేసినప్పుడు ఉన్నతమైనటువంటి ఆలోచనలే వస్తాయి. నువ్వు దరిద్రులతో సహవాసం చేయి, నీ ఆలోచనలు కూడా దరిద్రగొట్టే ఆలోచనలే ఉంటాయి. అదే గొప్ప వ్యక్తులతో ఆలోచన చేయి, నీ ఆలోచనలు కూడా ఎలా ఉంటాయండి? గొప్పగానే ఉంటాయి. దేని స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పుడు దావీదు యొక్క ఆలోచనలు కూడా ఉన్నతంగా మార్చబడడానికి దేవుడు మరొక పర్యాయం అక్కడ నుంచి ఎక్కడికి పంపించాడండి? రామాలో ఉన్నటువంటి సమూయేలు దగ్గరికి పంపించాడు. తర్వాత చూద్దాం 19వ వచనముల దగ్గర చూస్తే కనుక వాళ్ళిద్దరూ కలిసి ఏంటంటే నాయోతుకి మళ్ళా అక్కడ తప్పించబడి ఎక్కడికి వచ్చాడండి? నాయోతుకి వచ్చాడు. నాయోతు అంటే అక్కడ ఎవరున్నారంటే నివాసములు. ఏమున్నాయండి? నాయోతులు ఏమున్నాయండి? నాయోతు అంటే అర్థం ఏంటండి? నివాసములు ఉన్న చోట ఏముంటాయండి? నివాసములు ఉంటే ఎవరుంటారు? మనుషులు ఉంటారు, జనులు ఉంటారు. అదే అంటున్నాడు నిర్గమకాండము 25వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు ఏమిటంటే, నేను నివాసం ఉన్నటువంటి జనుల దగ్గరకు వచ్చి నేను నివాసము చేస్తాను, వారిని పరిశుద్ధపరుస్తాను అంటాడు. 25 నిర్గమకాండం 8వ వచనం చదువుదాం. నేను వారిలో నివసించినట్లు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. గమనించండి ప్రియులారా, నివాసములు ఉన్న చోట దేవుని యొక్క ఏముంటుందండి? నివాసం ఉంటుంది. దాని స్తోత్రం. ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే అగ్నిపుటము దగ్గర ఉన్నాం. అగ్నిపుటము ఏం చేస్తాడండి? అతడు ఏం చేస్తాడంటే ఆ బంగారు రేగులతో దాన్ని పొదుగుతాడండి. బంగారు రేగులతో పొదగబడాలి అంటే అది ఏమవ్వాలంటే మొదటగా కరిగించబడాలి. ఎక్కడండి? ఆ పుటములో, కొలిమిలో, బంగారు కొలిమిలో కరిగించబడాలి. ఇప్పుడు దావీదు పొదగబడాలి అంటే ఏమవ్వాలండి? కరిగించబడాలి. ఎక్కడ? పుటములో కరిగించబడాలి. ఇన్ ద రిఫైనర్స్ ఫైర్. అది ఒక వాక్యం చెప్తాను తర్వాత. ఇన్ ద రిఫైనర్స్ ఫైర్. ఆ ఫైర్లో ఏమవ్వాలండి? బర్న్ అవ్వాలి. నువ్వు సింహాసనం ఎక్కిన తర్వాత సింహాసనం ఎక్కాలి అంటే ఏమవ్వాలండి? అగ్ని కొలిమిలో, ఆ కంసాలి యొక్క అగ్ని కొలిమిలో ఏమవ్వాలండి? బర్న్ అవ్వాలి, కరిగించబడాలి. అందుకే అంటాడు శ్రమలు అధికంగా వస్తాయి. క్రీస్తునందు ఉన్నవాడికి శ్రమలు అధికంగా వస్తాయి. అయినను మీరేం చేయాలండి? సహించండి. అందుకే అంటున్నాడు సహించువాడు ఏం చేస్తాడండి? ఏలుబడి చేస్తాడు. సహించువాడు ఏం చేస్తాడండి? ఏలుబడి చేస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇందా చెప్పాను కదా, ఇక్కడ చాలా మంది తేలిపోతారు. ఎక్కడ? జీపు అరణ్యంలో తేలిపోయారంటే మీరు దావీదు సింహాసనం వస్తుందా మీకు? రా. కాబట్టి జీపు అరణ్యం చాలా కాంప్లికేటెడ్, చాలా క్రిటికల్, చాలా కష్టం, చాలా ఇబ్బంది. కాబట్టి ఈ శోధనలో నీకు తేలాలని ఏం చేయాలండి? ఇదే జీపు అరణ్యంలో ఏమవ్వాలండి? నిలబడితే సింహాసనం అనేది. ఎన్గేది అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. మళ్ళా ఎక్కడి నుంచి తప్పించబడ్డాడండి? మళ్ళీ ఇప్పుడు జీపు అరణ్యంలో కొలిమిలో కాల్చబడి ఎక్కడికి వచ్చాడండి? ఎన్గేది అరణ్యంలోకి వచ్చాడు. ఎన్గేదు యవ్వనపు
పొట్టేలు, యవ్వనపు పొట్టేలు. ఎనిగేదు అరణ్యం అంటే అర్థం ఏంటండి? యవ్వనపు పొట్టేలు. యవ్వనపు పొట్టేలు చూసి దర్శనం వచ్చింది, కళ్ళ వచ్చింది. కళ్ళ వస్తే ఈ కళ్ళలో ఏం కనబడ్డదండి? 2 కొమ్ములు కలిగినటువంటి యంగ్ గోట్, ఆ పొట్టేలు కనబడ్డది. కనబడితే ఇతనికి ఆ కళ్ళలో నుంచి బయటకు వచ్చేటప్పుడు జ్వరం వచ్చేసింది. జ్వరం వచ్చేసి వణికిపోయాడు. వణికిపోయి మంచం ఎక్కేసాడు. మంచం ఎక్కేసి చాలా రోజులు దిగలేదు. అంటే ఆ పొట్టేలు ఏం చేద్దండి? అంత భయంకరంగా అతనికి కనబడింది. దానియేలుకి దర్శనం వస్తే దర్శన భావము చెప్పగలిగేటటువంటి దానియేలు, మరిచిపోయినటువంటి కళను కూడా చెప్పగలిగేటటువంటి దానియేలు, మరిచిపోయినటువంటి కళన యొక్క భావాన్ని చెప్పగలిగేటువంటి దానియేలుకి ఒక దర్శనం వస్తే, ఒక కళ వస్తే ఆ కళను చూసి భయపడిపోయి మంచం ఎక్కేసాడు. జ్వరం వచ్చేసింది, 102 కొట్టేసుకుంది. చాలా రోజులు మంచం దిగలా. ఏంటి దర్శనం అండి? పొట్టేలు, 2 కొమ్ములు కలిగినటువంటి ఒక పొట్టేలు అతని దర్శనంలో వచ్చింది. అతడు రూలింగ్ చేయబోతూ ఉన్నాడు. ఎవరి గురించి అండి అది? అలెగ్జాండర్ గురించి. అలెగ్జాండర్ గురించి దర్శనం, గ్రీకుల రాజు గురించి దర్శనం. ఎన్గేది అరణ్యం అంటే ఏంటండి? యవ్వనపు పొట్టేలు. యవ్వనపు పొట్టేలు ఏం చేస్తుందండి? బలము కలిగి ఉంటుంది, సత్తువు కలిగి ఉంటుంది, దేనికైనా రెడీ అంటుంది. దాని ఎదురుగుండా నువ్వు మామూలుగా పని చేసుకుని ఇలా వంగు నుంచున్నావు, వెనకాల వచ్చి పొడిచేద్ది. వెనకాల వచ్చి పొడిచేద్ది. నువ్వు ఎలాంటి వాడవైనా సరే దానికి భయం లేదు. ఎదురున్నది ఎంతటి స్థితి అయినా భయం లేదు. దాన్ని పట్టుకుని నువ్వు ఒక ఇటుకను పట్టుకుని నిలబడండి, వచ్చి గుద్దేస్తుంది. ఇటుక 2 ముక్కలు అయిపోద్ది. ఒక పలక తీసి పట్టుకోండి. పలక అంటే బడికిళ్ళి పలక కాదు, ఈ స్టోన్ పలక ఉంటాయి కదా, ఆ పలకలు పట్టుకుని నిలబడండి, వచ్చి గుద్దేస్తుంది. ఏమొద్దండి? పగిలిపోద్ది. ఇప్పుడు దావీదు ఎలా మార్చబడాలండి? పలకలను సహితము పగలగొట్టగలిగే పొట్టేలుగా మార్చబడాలి. అందుకని దావీదు వెళ్ళినటువంటి ఏ యుద్ధంలో కూడా ఓడిపోలేదు. దావీదు వెళ్ళినటువంటి ఏ యుద్ధంలో కూడా ఓడిపోలేదు. ఏం నేర్పింది? ఏ అరణ్యం అనుభవాన్ని నేర్పించిందండి? ఎన్గేదు అరణ్యము. తప్పించబడి ఎనిగేదు అరణ్యంకి వెళ్తే పొట్టేలు వల్లే మార్చబడుతున్నాడు దావీదు. ఉంటాడంతే, కానీ అందరికీ కూడా హడలు. అరే దావీదు యుద్ధంలో ఉన్నాడంటే శత్రు సైన్యం ఇక యుద్ధం ఎందుకులా అనుకుంటాను. దావీదు యుద్ధంలో నిలబడుతున్నాడంటే శత్రు రాజ్యానికి భయం. అరే ఇక యుద్ధానికి వెళ్ళనవసరం లేదు. ఎందుకని? యుద్ధము ఏకపక్షమైపోతుంది. సౌలు అంటాడు దావీదుతో, యెహోవా యుద్ధములు చేయడం కొరకే నా దగ్గర నువ్వు సైన్యములకు అధికారిగా ఉండగలవా అని అడుగుతాడు దావీదుని. ఎవరు యుద్ధాలు చేయడానికండి? యెహోవా యుద్ధాలు చేయడం. యుద్ధము యెహోవాదే. ప్రియ సహోదరుడా సహోదరి, ఎలా మార్చబడ్డాడండి? పొట్టేలు మాదిరి, యవ్వనపు పొట్టేలు వలె మాదిరి, తన శ్రమల గుండా నడుస్తూ పొట్టేలు మాదిరి మార్చబడి ఏ శత్రువు వచ్చినా సరే ఒకటే దెబ్బ జయం పొందుకోవాలా. జయం పొందుకుంటేనే ఏమొస్తుందండి? ఇలాగన్నానని అర్థం, సింహాసనం వస్తుందా. జయం పొందుకోకపోతే ప్రభా అమ్మాయిలేకల మీదకి వెళ్ళాను ఓడిపోయానంటే సింహాసనం లేదు. మోయాబుల మీదకి వెళ్ళాను బాబు ఓడిపోయానంటే సింహాసనము లేదు. ఫిలిస్తీన్ల మీదకి వెళ్ళాను బాబు ఓడిపోయానంటే సింహాసనము లేదు. ఎక్కడికి వెళ్ళినను గెలవాలి. ఏ శత్రువు ఎదురైనను గెలవాలి. పొట్టేలు మాదిరి, యవ్వనపు పొట్టేలు మాదిరి. 1వ సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం 1వ వచనం చూస్తే అక్కడ ఉన్నాడని తెలిసి మళ్ళీ సౌలు అక్కడికి వెళ్తే అక్కడి నుంచి పారిపోయి అక్కడికి వచ్చాడంటే పారాను అరణ్యంకి వచ్చాడు. నోబులో ఉన్నటువంటి యాజకుడైన అహీమేలకి దగ్గరికి పారిపోతాడు. ఎన్నిసార్లు అండి? నోబులో ఉన్న యాజకుడైన అహీమేలు దగ్గరికి పోతాడు. అహీమేలు అనగా ఫలము యొక్క ఉన్నతమైన స్థితి. ఈ అహీమేలకు దగ్గరికి పోయి ఏమైనా ఆహారం ఉంటే నాకు పెట్టు, నాకు ఆకలేస్తుంది అని అడుగుతాడు. ఎవరు? దావీదు. అడిగితే అహీమేలకు అంటాడు, నా దగ్గర ఆహారం ఏమీ లేదు, దేవుడి దగ్గర ఉన్నటువంటి సన్నిధి రొట్టెలు తప్ప నాకు ఇంక ఏమీ లేదంటాడు. అయితే ఆ రొట్టెలే నాకు పెట్టమని దావీదు అడుగుతాడు. అప్పుడు ఆ యాజకుడు అంటాడు స్త్రీని 3 రోజులుగా స్త్రీని ముట్టని వాడై ఉండాలి. ఏది? సన్నిధి రొట్టెలు తినాలంటే స్త్రీ యొక్క సాంగత్యము లేని వాడై ఉండాలి. అలాంటి వారు తప్ప ఆ సన్నిధి రొట్టెలు తినడానికి ఎవరికి కూడా యోగ్యత లేదు. కాబట్టి అలాంటి వారికి తప్ప నేను పెట్టలేనని ఈ యాజకుడు అన్నప్పుడు దావీదు అంటాడు, నేను ఆల్రెడీ పారిపోయి చాలా రోజులు అవుతుందిరా బాబు, మామూలుగా తిండే లేదు, ఇంకా స్త్రీల సాంగత్యం ఏంటారు నాయనా, నాకు పెట్టండిరా బాబు అంటాడు.
అప్పుడు అహీమెలెకు ఏం చేస్తాడు, రొట్టెలు తీసి దావీదుకి పెడతాడు. ఇది ఒక వ్యక్తి చూస్తాడు ఇలా పెట్టడం, తీసుకొచ్చి ఆ చూసినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా, తీసుకొచ్చి సౌలుకి మోసేస్తాడు. సౌలు దగ్గర అతడు పెద్ద కాపరి, పెద్ద పాలేరుగా పనిచేసేవాడు చూసి వెంటనే మోసేస్తాడు. ఇందాక ఎవరన్నా మోసేవాళ్ళు స్త్రీలు, ఇప్పుడు ఎవరైనా మోసేవాళ్ళు పురుషులు. ఈ అబ్రహాము దగ్గర, లోతు దగ్గర పనిచేస్తున్నటువంటి పాలేళ్ళు ఏం చేశారో తెలుసా అండి, వాళ్ళిద్దరికి మధ్యలో పొలటేశారు లేదా. ఇక్కడ సౌలుకి దావీదుకి ఎవరు పొలబెట్టారు, స్త్రీలు సిస్టర్స్. అంటే ఇక్కడ వీళ్ళు తక్కువ ఏం తినలేదు, మీరు ఏమి తక్కువ తినలేదు. తక్కువ తిన్నదల్లా ఎవరు, నాకులాంటి తింగరోడే కదా, అమాయకుడినే కదా, దేని స్తోత్రం. అమాయకుడే కాదు చెప్పండి అబ్బా మీరు, దేని స్తోత్రం. అందుకే దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టాడు. హల్లెలూయా. తింగరోళ్ళు, ఏమి పనికిరాని వాళ్ళు, పెంట కుప్ప సమానమైన వాళ్ళని, జ్ఞానం లేని వాళ్ళని దేవుడు ఏం చేస్తాడండి, ఇక్కడ నిలబెడతాడు. పండితులందరినీ ఎక్కడ నిలబెడతాడండి, అక్కడ సింహాసనం మీద. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు పండితులు, ఇంకా సింహాసనాన్ని అధిరోహించినటువంటి యువరాజులు. మీరు యువరాజులే కాదా, యేసుక్రీస్తు వారు రాజు అయితే మీరు యువరాజులు కాదా, యువరాజులు. దేవుని స్తోత్రం. యాజకుడైన అబీమెలెకు దగ్గరికి వచ్చాడట. ఈ అబీమెలెకు అంటే ఫలము యొక్క ఉన్నతమైన స్థితి. దావీదుకి ఈ ఫలము చాలా అవసరమైనది. ఈ ఫలము లేకపోతే దావీదు ఏమవుతాడు తెలుసా, మరణిస్తాడు. ఈ ఫలము లేకపోతే, ఏ ఫలము, సన్నిధి రొట్టెలు అనేవి లేకపోతే గనక దావీదు ఏమవుతాడండి, చనిపోతాడు. నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను, నాకు ఆహారం పెట్టిన అహీమెలెకు దావీదు రిక్వెస్ట్ చేస్తున్నాడు. అంటే దావీదుకు ఒక అనుభవాన్ని నేర్పిస్తున్నాడు. ఏంటంటే చిన్న రొట్టె కూడా చాలా ఇంపార్టెంట్, చాలా చిన్న రొట్టె కూడా చాలా ఇంపార్టెంట్. అంతేకాదు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి రొట్టెలు ఇంకా ఇంపార్టెంట్. ప్రియ సహోదరుడా, సహోదరి, అందుకంటాడు మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాటను బట్టి కూడా బ్రతుకుతాడు. దేవుని స్తోత్రం. సహోదరుడా, సహోదరి, ఇప్పుడు ఈ రొట్టె లేదా ఆహారము లేదా ఈ ఫలము యొక్క గొప్ప లక్షణాన్ని దావీదు తెలుసుకున్నాడు. కాబట్టి అతడు బెత్లెహేములో నుండి పరిపాలన చేస్తూ ఏం చేశాడండి, హెబ్రోనులో నుండి పరిపాలన చేస్తూ ఏం చేశాడండి చెప్పాలా, ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు, 40 సంవత్సరాలు. హెబ్రోనులో ఎన్నని చెప్పాను, మనకు గుర్తుండవా, దేని స్తోత్రం, 7 సంవత్సరాలు. మిగతా 33 సంవత్సరాలు యెరూషలేము రాజధానిగా పరిపాలన చేశాడు. యెరూషలేము రాజధానిగా చేసుకుని పరిపాలన చేశాడు. టోటల్గా వెరసి 40 సంవత్సరాలు. ఇజ్రాయేలుకి యూదా దేశానికి రెండు కలిపి ఆయన ఒకడే రాజు, అతడి మహారాజు. ఇప్పుడు బెత్లెహేమును ఆయన ఎలా మార్చాడో తెలుసా, రొట్టెల పట్టణంగా. అవునండి కదా, ఊరినైనా మీరు అన్ని చెప్పండి, కొంచెం ఫాలో అయిపోంటారు, పట్టపట్ట ఫాలో అయిపోవాలి. ఎందుకని అతడి ఆ రొట్టె యొక్క దానికి ఉన్నటువంటి శ్రేష్టత లేదా ధన్యత, దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని దావీదు ఎరిగినవాడు. ఆకలి గుండా వెళ్ళి ఏమీ దొరకనటువంటి పరిస్థితుల్లో సన్నిధి రొట్టెలు తింటూ తన ప్రాణమును దక్కించుకున్నాడు. అందుకనే ఆ బెత్లెహేములో ఆహారం అనేది ఏమి ఉండకూడదండి, కొదవా ఉండకూడదు. అది రొట్టెల పట్టణముగా పిలువబడాలి, రొట్టెల సమృద్ధిగా పిలువబడాలి. అందుకనే బెత్లెహేముని అలా మార్చివేశాడు. అంతేకాదు ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రోజుకి కూడా ఇజ్రాయెల్ దేశము ప్రపంచానికి ఏమందిస్తుందో తెలుసా, శ్రేష్టమైన నాణ్యమైనటువంటి వెజిటబుల్స్, ఆహారపు ధాన్యాలు ఇవి అందిస్తుంది, శ్రేష్టమైనవి. ఎరుకు కాదు, అదే యోర్దాను అనేటువంటి వాక్యంలో చెప్పాను, జోర్దాన్ అనేటువంటి వాక్యంలో చెప్పాను. ఎంత గొప్ప క్వాలిటీ ఫ్రూట్స్, లేకపోతే ఆ క్యాప్సికము, లేకపోతే అందులో వాడేటటువంటివన్నీ కూడా రోజు మీకు స్క్రీన్ మీద చూపించాను. మీకు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. అయితే ఎందుకని అప్పుడే కాదు, ఇప్పుడు కూడా అది ప్రపంచ దేశాలకి ఉత్తమమైనటువంటి ఆహారం అందించేటువంటి దేశంగా ఉంది. దేని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. తర్వాత గాతు 21వ అధ్యాయం 10వ వచనంలో కనబడుతుంది. గాతు గుండా వెళ్తున్నాడు. ఇప్పటికి గంట అయింది వాకింగ్ మొదలెట్టి, ఇక త్వరగా ముగించేస్తాను. ఎక్కడ ఉన్నాడండి ఇప్పుడు, గాతు.
సింహాసనం దక్కించుకోవడానికి దావీదు పోతున్నటువంటి మార్గాలు మనం చూస్తే, సౌలుని దింపేసి బ్రిటిష్ వారు వెళ్ళిపోయి భారతదేశపు జెండా ఎగరాలంటే ఎంతమంది చనిపోయారు, ఎంతమంది నలిగిపోయారు, ఎంతమంది ఇబ్బంది పడ్డారు కదా. ఇప్పుడు సౌలు యొక్క జెండా దింపేసి దావీదు యొక్క జెండా ఎగరేయాలంటే దావీదు ఎంత శ్రమ అనిపించాలి, ఎంత కష్టం అనిపించాలి. ఇప్పుడు గాతు అనగా అర్థం ఏమిటంటే, ఎవరైనా చెప్పగలరా? నల్లగా ద్రాక్షగానుగా. గాతు అంటే అర్థం ఏంటండి? ద్రాక్షగానుగా. ద్రాక్షగానుగా అంటే ద్రాక్ష కాదు, ద్రాక్షగానుగా అంటే ద్రాక్ష పళ్ళను అందులో వేసి తొక్కేసేది. ఇదిగో ఈ బొమ్మ చూపించిన ఆయన ఫస్ట్ది. ఎద్దులేసి ఇలా, మీకు తెలుసు కదా, అదే నువ్వులు అది వేస్తారు కదా, వేరుశనగలు అవి వేస్తారు, గానుగ అంటారు కదా. అందులో ఏం చేస్తారండి? గానుగలు ఏం చేస్తారండి? అందులో వేసి తిప్పుతా ఉంటుంటే ఏమవుతుంటాయండి? నన్ను వినండి, నన్ను చూడండి, నా వాక్యం చూడండి, అమ్మగా చెప్పి నలగ కొట్టబడుతుంటుంటే ఏమొస్తుందండి? ఆయిల్ వస్తుంటుంది. లేదా ద్రాక్ష పళ్ళు అయితే ఏమొస్తుందండి? ద్రాక్ష జ్యూస్ వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు గాతులో దావీదు నిలబెట్టాడు, ద్రాక్ష గానుగుల మధ్యలో దావీదుని నిలబెట్టాడు. ఇప్పుడు దావీదు ఏం అవ్వాలంటండి? నలగగొట్టబడాల. సామెతల గ్రంథము 25వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే గనక, సాత్వికమైన నాలుక ఎముకలను నలగగొట్టునని ఉంటుందండి. సాత్వికమైన నాలుక ఎముకలను ఇప్పుడు నలగగొట్టబడాలి అంటే దావీదు యొక్క నాలుక ఎలా మార్చబడాలండి? సాత్వికంగా మార్చబడాల. అందుకని దావీదుని సాత్వికమైనటువంటి వ్యక్తిగా, సాత్వికమైనటువంటి నాలుక గలవాడుగా, నలగగొట్టే వ్యక్తిగా మార్చబడాలంటే ఎక్కడ ఉండాలండి? దావీదు గాతులో ఈ అనుభవాన్ని చూడాలి. ఏంటండి ఈ అనుభవము? ద్రాక్ష గానుగుల అనుభవం. 22వ సమూయేలు గ్రంథము 1వ వచనం చూస్తే కనుక, అదుల్లాము గృహలోకి పోయాడని చూస్తాం. మళ్ళా ఎక్కడికి పోయాడండి? ఇందాక 5 అన్న వాళ్ళు దాటేశాం, 9 అన్న వాళ్ళు కూడా దాటేశాం, 3 అన్న వాళ్ళు కూడా ఎప్పుడో దాటేశాం అండి కదా. హల్లెలూయా. 3 దాటేసాం, 5 దాటేసాం, 9 కూడా దాటేసాం. ఇప్పుడు 10లో ఉన్నామా? 10 ఎక్కడండి? అదుల్లాము గుహ, అహుల్లాము గుహ. ఆ గుహ కొంచెం చూడండి, ఇది ఒరిజినల్, ఇప్పుడు ఉన్నటువంటి ఒరిజినల్. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇది ఇలాగే ఉంది అంటే కొంచెం కనబడతలేదు, లైట్లు ఆపితే కనిపిస్తుందేమో నాకు. చూడు, అదుల్లాము గుహ అని, ఇది దావీదు దాక్కున్నటువంటి గుహ. ఇది ఇక్కడికి దావీదుతో పాటు 400 మంది అదుల్లాము గుహలో ఉన్నాడని తెలియగానే దావీదు యొక్క ఇంటి మనుషులందరూ కూడా దావీదు దగ్గరికి వచ్చి అదే గుహలో దాక్కుంటారు. వారు ఇంచుమించుగా ఎంతమంది అండి? 400 మంది. అంటే అదుల్లాం అంటే దొడ్డి, అంటే దేవుని యొక్క సంరక్షణలోనికి వచ్చి అక్కడ 400 మందిని ఆ గుహలో పెట్టి ఇరుకైన స్థలములలో, ఇక్కడికి ఇంకొక 20 మంది ఎక్కువ మంది వచ్చారనుకోండి, ఇక్కడికి సరిపోద్దండి. మన కోతపోండికి అడవాడైపోయింది, గుర్తుందా లేదా? సరిపోదు. అలాంటిది గుహలోని 400 మందిని పెట్టి ఆ 400 మందిని బయటికి రాకుండా, బయటకు వస్తే ఏమవుతుందండి? సౌలుకి తెలిసిపోతుంది. సౌలు ఎలాగైనా సరే పట్టుకుంటాడు. దావీదు మనుషులు ఎక్కడ తిరుగుతున్నారండి, ఈడు కూడా ఇక్కడ ఉంటాడని చెప్పి ఎంక్వైరీ చేస్తారు. మన సిబిఐ వాళ్ళు ఉన్నారు కదా మన మధ్యన, అలా ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసేసి దావీదుని పట్టేసుకుంటారు. కాబట్టి 400 మంది ఎక్కడ ఉండాలండి? ఆ గుహలోనే దాక్కుని ఉండాలి. ఈ చిన్న స్థలములలో దావీదు 400 మందిని పరిపాలించడం, వాళ్ళ మీద రూలింగ్ చేయడం దేవుడు నేర్పిస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఇజ్రాయెల్ దేశము పెద్దదండి, చిన్నదా? ప్రపంచ దేశాల్లో అత్యంత చిన్న దేశము ఇజ్రాయెల్ దేశం. ఇప్పుడు ఎంత చిన్న దేశాన్ని ప్రపంచానికి మాదిరికరమైనటువంటి దేశముగా, దావీదు సింహాసనంలో స్థాపించే దేశంగా మార్చబడాలంటే ఇరుకైనటువంటి స్థలములలో 400 మందిని దావీదు పరిపాలించడం. ప్రియ సహోదరుడు, సహోదరి, దావీదు మళ్ళా తప్పించుకుని ఎక్కడికి వచ్చాడంటే అదుల్లాము గుహలోకి వచ్చాడు. తనతో పాటు తన ఇంటి వారందరూ 400 మంది అక్కడ సేద తీరుతూ తప్పించుకుంటూ ఉన్నారు. ఇక 22వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే కనుక, హారేతు అనేటువంటి అడవిలోనికి వచ్చాడు. హారేతు ఏ అడవండి? హారేతు అనేటువంటి అడవిలోకి వచ్చాడు. హారేతు అనగా అర్థం ఏంటంటే చెక్కబడుట, స్వీయ శిల్ప, ఏమంటారు దాన్ని? శిల్పి చెక్కుతాడు కదా, ఈ రాయిని చెక్కుతారు కదా, అలా చెక్కబడుట. ఇప్పుడు ఎవరండి? తనకి తానే
చెక్కుకొనుట. అందుకని పౌలు వారు అంటారు 1 కొరింథీ 11:28 అంటాడంటే తను తాను ఏం చేయాలటండి? పరీక్షించుకోవాలి, ఎప్పటికప్పుడు శోధించుకోవాలి, ఎప్పటికప్పుడు పరిశోధించుకోవాలంటాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఇప్పుడు దావీదుకి ఏం అవకాశం ఇస్తున్నాడండి దేవుడు? తప్పించబడి, సౌలు చేతిలో నుంచి తప్పించబడి తనని తాను చెక్కుకునే అవకాశం. హారేతు అనేటువంటి అడవిలో తనకు తాను చెక్కుంటున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, సింహాసనం అధిరోహించాలంటే నువ్వు చెక్కబడాలి. రాజుకు ఉండవలసినటువంటి గుణగణాలు నీకు ఉండాలి. రాజుకు ఉండవలసినటువంటి యోగ్యత నీకు రావాలి. రాజుకు ఉండవలసినటువంటి క్యారెక్టరైజెస్ నీకు రావాలి. నువ్వు ఎలాగున్నా పర్లేదు, పొట్టుకున్నా పర్లేదు, పొడుగున్నా పర్లేదు, కానీ ఏం కావాలండి? క్యారెక్టర్ రావాలి. దావీదు పొట్టుగానే ఉన్నాడు, కానీ ఏమి ఇస్తున్నాడండి? దావీదుకి సింహాసనం ఇస్తున్నాడు. సౌలు పొడుగ్గా ఉన్నాడు, కానీ ఏం చేస్తున్నాడండి? సౌల్ని సింహాసనం నుండి దింపేస్తున్నాడు. ప్రియ సహోదరా, ద ఓన్లీ థింగ్ ఏంటంటే చెక్కబడలేదు. ఎవరు చెక్కబడలేదు? సౌలు చెక్కబడలేదు. దావీదు చెక్కబడడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. 1 సమూయేలు 23:1 కెయూలా అనేటువంటి ప్రదేశానికి వస్తాడండి. కెయూలా అనే ప్రదేశానికి వస్తాడు. మళ్ళా అక్కడి నుంచి తప్పించుకుని అక్కడ ఉన్నాడని తెలిసి, ఎక్కడున్నాడని తెలిసి హారేతు అరణ్యంలో ఉన్నాడని చెప్తే మళ్ళీ సౌలు అక్కడికి వచ్చాడు. అర్థమైందని? ఎక్కడ ఉన్నాడంటే అక్కడికి వచ్చేస్తున్నాడు. ఎవరు? సౌలు. అక్కడి నుంచి మళ్ళీ తప్పించుకుని ఎక్కడికి వచ్చాడంటే, అనగా అర్థము చెప్పగలరా? వేరుపరచబడుట. ఏంటండి? వేరుపరచబడుట. సామెతల గ్రంథము 18:1 ఏమని రాయబడి ఉంటుందంటే, వేరుండగోరు వాడు లస్సైన జ్ఞానమునకు విరోధి అని ఉంటుంది. ఏమన్నది? వేరుండగోరు వాడు లెస్సైన జ్ఞానమునకు, లెస్సైన అంటే మంచి జ్ఞానమునకు ఎవడంటే వీడు ఎవరైతే వేరు ఉండాలనుకుంటున్నాడో, ఎవరైతే సెపరేట్గా ఉండాలనుకుంటున్నాడో, ఎవరైతే విడిపోవాలనుకుంటున్నాడో, ఎవడైతే విడగొట్టాలనుకుంటున్నాడో, ఎవడైతే విభేదాలు తీసుకురావాలనుకుంటున్నాడో వాడు దేనికి విరోధండి? లెస్సైన జ్ఞానమునకు విరోధి. అంటే వాళ్ళు ఏముండదండి? జ్ఞానము ఉండదు. ప్రియ సహోదరుడా సహోదరి, ఇప్పుడు దావీదుకి నేర్పిస్తున్నాడంటే, ఒరే విడగొట్టేకు ఏం చేయాలా? ఇజ్రాయెల్ దేశాన్ని, యోధా దేశాన్ని రెండు కలిపేయి. వీళ్ళందరూ కూడా నీ గోత్రపు వారే, నీ సంబంధించుకోలే, నీ బంధువులే, నీ సంబంధించిన వారే, నా జనమే, నా ప్రజలే. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? విడగొట్టబడిన దాన్ని ఏం చేయాలండి? కలిపేయాలి. వేరుపరచబడి ఉండుట క్షేమము కాదు, వేరుపరచబడి ఉండుట శాంతికి చిహ్నం కాదు. వేరుండగోరువాడు సమాధానాన్ని కోరుకోలేడు. అదే దావీదుతో ఈ అనుభవాన్ని చూపిస్తున్నాడు. ఒరే, నువ్వు ఎప్పుడు కూడా వేరుగా ఉండవద్దు, వేరుపరచవద్దు. యోధా గోత్రాన్ని, యోధా దేశాన్ని, ఇజ్రాయెల్ దేశాన్ని ఎప్పుడు కూడా వేరుపరచవద్దు. నువ్వు 40 సంవత్సరాలు పరిపాలించినంత కాలం నువ్వేమై ఉండాలి? ఏకముగా చేసి పరిపాలన చేయాలి. అప్పటి వరకు యోధా దేశము, ఇజ్రాయెల్ దేశం రెండుగా విడిపోయి ఉంది. ప్రియ సహోదరుడు సహోదరి, దేవుడు ఇప్పుడు దావీదుకు ఒక అనుభవాన్ని ఇస్తున్నాడు. నువ్వు సింహాసనం ఎక్కాలంటే నీళ్ళు ఏముండాలండి? కలుపుకుని ఉండాలి, ఐక్యతలు ఉండాలి. అందుకని ఈ మాట రాశాడు. ఈ మాట, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట. ఈ మాట అందుకే రాశాడు. అర్థమవుతుందండి? ఎంత మనోహరమో. ఎన్ని 100 ప్రియ సహోదరుడా, 5 వచనాలు ఉంటాయి. సహోదరులు, ఈ అనుభవం గుండా వెళ్ళి 133వ కీర్తన రాశాడండి. ఏదండి? కలిసి ఉండుట, వేరు ఉండుట మనోహరం కాదు, ఐక్యత కలిగి ఉండుట మేలు, ఇంకా మనోహరమైన స్థితి. చివరికి 23:14 వచ్చేద్దాం. అక్కడ కనబడుతుంది ఏంటంటే జీపు అరణ్యము. ఏం కనబడుతుందండి? జీపు అరణ్యము. మనం నడిపే జీపు కాదు. మహేంద్ర వాడు పెట్టాడు తార్ జీపు, అది కాదు. ఇంతకుముందు మారుతి వాడిది ఉండేది జీపు, అది కాదు. జీపు అరణ్యం అంటే అర్థము కంసాలి అగ్ని పుటము. కంసాలి అగ్ని పుటము. ఇది చాలా కష్టమండి. రాజు సింహాసనం మీద కూర్చోవాలంటే కంసాలి యొక్క అగ్ని పుటములో మనము మరిగించబడాల. ఇది చాలా కష్టం. చాలామంది ఇక్కడ తేలిపోతారు, చాలామంది తేలిపోయారు. అంత ఎందుకు, మిమ్మల్ని గట్టిగా ఇక్కడ పెట్టేసి ఇంకో గంట కూర్చోబెట్టాను అనుకోండి, తేలిపోతారు లేదా? తేలిపోయే వాళ్ళు ఉంటారు లేదా? ఖచ్చితంగా తేలిపోతారు. ఏనండి?
ఓడి కొట్టాను అనుకోండి, ఓహో పర్లేదు ప్రభు ఇంకో చంప చూపించమన్నాడు కదా ఇంకో చూపిస్తారు. సరే అని చెప్పేసి దీన్ని కొట్టామనుకోండి, ప్రభు అన్నాడు పర్లేదు అని చెప్పి తట్టుకుంటాను. మూడో దగ్గర కొట్టామనుకోండి కొంచెం ఎక్కుతుంది. నాలుగో తిట్టమనుకోండి మామూలుగా ఎక్కదు. ఇక ఐదో దేశం అనుకోండి ఇంకా అంతే విశ్వతాండమే. అదేమంటుందండి జగల్గా అంటారు కదా, అదేమంటారు శివుడు ఆడతాడు కదా, ఏమంటారు దాన్ని తాండవమా శివతాండమే కదండి. అగ్ని కులుములు అలాంటిది. ఇక్కడే 4 దెబ్బలు వేస్తే శివతాండం ఆడేస్తాం మనము. అలాంటిది అగ్నిపుటంలో వేయబడ్డం అంటే, కంసాలి యొక్క అగ్నిపుటంలో వేయబడ్డం అంటే 40వ అధ్యాయం యెషయా గ్రంథం 19వ వచనంలో ఉంటుంది. కంసాలి బంగారు రేకులతో పదును పెడతాడటండి. బంగారు రేకులతో పదును పెడతాడట. గమనించండి, బంగారు రేకులతో పదును పెడతాడు. దేనికండి? ఆ పై వచనం కూడా చదువు 40:19 ఇచ్చాడట. పోవు ప్రతి చోట జయమిస్తూ 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 దావీదుకి తన శత్రువుల్ని సరెండర్ చేస్తూ దావీదుకి సంపూర్ణమైనటువంటి విజయాన్ని ఇచ్చాడు. ఇలాగ పోతూ పోతూ ఉన్నప్పుడు దావీదు ఎదుర్కొన్నటువంటి ప్రతి సందర్భంలో దావీదు ఏమయ్యేటండి విజయాన్ని సంపాదించాడట. ఈ పోయే క్రమంలో విజయాన్ని సంపాదించి ఏం సాధించాడటండి? సింహాసనము స్థాపించాడట. ఆ సింహాసనమే దావీదు సింహాసనము. ఇంకా ఇది నిత్యమైన స్థిరమైన సింహాసనం. ఇప్పుడు ఈ సింహాసనం ఎవరికి ఇవ్వబడిందండి? తన తండ్రి అయిన దావీదు సింహాసనం ఎవరికి ఇవ్వబడిందండి? యేసుక్రీస్తు వారికి ఇవ్వబడింది. యేసుక్రీస్తు వారికి ఇవ్వబడినటువంటి ఈ సింహాసనము ఎవరైతే జయిస్తారో వారికి ఇవ్వబడుతుంది. ఆమేన్. ఎవరు ఈ జయించువారు? చదువుదాం. 2 తిమోతి 2వ అధ్యాయం 12వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయం 12వ వచనం. సహించు వాడు సహించిన వారమైతే, ఏలుదమంటే అర్థం ఏంటండి? రూలింగ్. వీ కెన్ డూ ద రూలింగ్. పరిపాలన చేయగలం. పరిపాలన చేసేవాడు ఎక్కడ ఉంటాడండి? వెనకాల బెంచీలో కూర్చుంటాడా? సింహాసనం మీద కూర్చుని ఏలుబడి చేస్తాడు. ఎవడండి వీడు? ఎవరండి వీడు? సహించువాడు. దావీదు సహించాడో, యేసుక్రీస్తు సహించారో, ఇప్పుడు ఎవరు సహించాలా? మనము సహించాలా. మనము సహించగలిగితే మనము కూడా ఏం చేయగలుగుతామండి? ఆ సింహాసనం మీదకి వెళ్ళగలుగుతాం. మరి ఎలాగ సహించాలి? దావీదును చూసి నేర్చుకుందాం. దావీదు ప్రతి సందర్భంలో కూడా సహిస్తూ భరిస్తూ పోయాడు. ఇప్పుడు నీకు ఎదురయ్యేటువంటి ఈ పరిస్థితుల్లో నువ్వు సహించేవాడుగా జయించేవాడుగా ఉండాలంటే దావీదు నుండి కొన్ని పాఠాలు నువ్వు నేర్చుకోగలిగితే, దావీదు ఏ విధంగా జయించాడో, దావీదు ఏ విధంగా తన మార్గము గుండా పోతూ ఏ విధంగా అయితే ఆ సింహాసనాన్ని స్థాపించుకుని పర్యంతము కూడా ఏ విధంగా అయితే పరుగు పెట్టాడో ఆ విధముగా నువ్వు కూడా పరుగు పెట్టగలిగితే నువ్వేమవుతావండి? నువ్వు కూడా ఏలుబడి చేస్తావు. ఇక్కడ ఏమున్నాయండి? సింహాసనాలు. నీలకమల శైలి కాదు. ఏమున్నాయి? సింహాసనాలు ఉన్నాయి. ఈ సింహాసనం మీద నువ్వు కూర్చున్నావు కదా, ఈ సింహాసనం మీద కూర్చోవాలంటే, దాన్ని స్థిరపరచుకోవాలంటే, రేపొద్దున ప్రభు వస్తాడు, లెగలేగ అంటారు. లెగలేగ అనకుండా నీవు స్థిరమైనటువంటి నీ పేరు రాయబడినటువంటి స్థితిలో ఆ సింహాసనం ఉండాలంటే నువ్వు ఏం చేయాలంటే దావీదు మాదిరి సహించాలి, భరించాలి. దావీదు ఎక్కడి నుంచి అండి? గొర్రెల దొడ్లో నుంచి తీయబడ్డాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడండి? గొలియోదు ఎదుట గొలియోదును కొట్టడానికి నిలబడ్డాడు. గొర్రెల దొడ్డిలో నుంచి తీయబడినటువంటి దావీదు గొలియోదును కొట్టడానికి నిలబడ్డాడు. ఆ తర్వాత క్రమం చూస్తే అతడు గొలియోదుని చంపేయడము, అతడి తల నరికేయడము, అతని కత్తితోనే అతని తల నరికేయడము, ఆ కత్తి అదేవిధంగా ఆ తల వీధుల్లో పట్టుకుని నడుచుకుంటూ వస్తుంటే మీలాంటి అమలికలందరూ కూడా ఏం చేశారనండి? ఆ పుల్లలు పెట్టడంలో ఆ తర్వాత మాట నాకు రాదు, మరి మీరే చెప్పాలా. ఎవరు ఏమన్నా అవినీతి అంటున్నాడు? పుల్లలు పెట్టడంలో ఏమేమి నవ్వుతున్నారేమి? ఎవరు ముందుంటారు? మీరు కాదు, స్త్రీలు. ఇక్కడ అలాగే ఉన్నారు. ఎవరు? సౌలు రాజ్యంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీల యొక్క స్త్రీలందరూ కూడా. ఇజ్రాయేల్ జనులు అంటే ఎవరు ఇక్కడ? మరి మనమే కదా, అంతే మనమే కదా. సో మనమే ఏం చేస్తూ ఉంటామండి? పుల్లలు పెట్టేస్తూ ఉంటాం. సౌలుకి 1000 మంది, దావీదుకి మరి కాలదండి, బాగా కాలిపోయింది. ఎవరికి?
సౌలుకి. అక్కడి నుంచి సౌలు దావీదు మీద ఈర్ష్య పెట్టుకున్నాడు, జల్సి పెట్టుకున్నాడు, అతని మీద కోపం పెట్టుకున్నాడు. ఇప్పుడు మామూలుగా కథ ఏంటి? గొర్రెల దొడ్డిలో నుంచి గొలియాదును కొడితే, గొలియాదును కొట్టిన తర్వాత తన కూతురిచ్చి నాకు పెళ్లి చేసేస్తాడు, పెళ్లి చేసేస్తే నేను అల్లుడిని అయిపోతే నేను రాజుకి, రాజు తర్వాత నేను రాజుని అయిపోవచ్చు. ఇది కథ చాలా చాలా సింపుల్ కదా. కానీ అక్కడ మెలుకుంది. ఏంటి ఆ మెలుక? సౌలు యొక్క మనసులోనికి దుర్బుద్ధి వచ్చింది. దావీదు విషయంలో అసూయ వచ్చింది. నన్ను మెచ్చుకోవడం మానేసి వీళ్ళు, ఇన్ని రోజుల నుంచి పరిపాలిస్తున్నాను, ఇంత ఎర్రగా ఉన్నాను, ఇంత బుర్రగా ఉన్నాను, ఏమే నన్ను మెచ్చుకోవడం మానేసి ఈడేటి పుట్టుకున్నాడు, నేను కాక మొన్న వచ్చాడు, గొర్రెలు కాసుకునేవాడు, మేకలు కాసుకునేవాడు, అసలు వీడు ఎప్పుడు కూడా మన రాజ్యంలో కానీ అంతఃపురంలో కానీ ఎప్పుడు కూడా ఈయన చూడాల, వీడిని మెచ్చుకోవడం ఏంటి? అసూయ సౌల్లో. ఇది ఎవరు కలుగజేశారు? యెహోవాయే కలుగజేశాడు. అర్థమవుతుందండి? మిమ్మల్ని దించేయాలనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మిమ్మల్ని దించేయాలనుకున్నప్పుడు దేవుడు మీలోకి సాతాన్ని ప్రవేశింపడం కాదు, ఆయనే దుర్బుద్ధిని ప్రవేశింపజేస్తాడు. మిమ్మల్ని తీసేయాలనుకున్నప్పుడు, ఇక నిన్ను ఉంచడం ఆయనకి ఇష్టం లేదనుకోండి, ఆయన ఏం చేస్తాడు? నీ మనసులోకి దుర్బుద్ధిని, సౌలు మాదిరి. ఆ వాక్యాలన్నీ చదువుకుంటే యెహోవాయే అని రాయబడి ఉంటుంది. యెహోవాయే. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పుడు కథ మొదలైంది. ఇప్పుడు దావీదు అంతఃపురం ఉన్నాడు, కానీ పరిస్థితి ఎలాగుందండి? ఏమీ అనుకూలంగా లేదు. దావీదును చూస్తుంటే సౌలు యొక్క ముఖము మార్చేసుకుంటున్నాడు. దురాత్మ వచ్చినప్పుడల్లా దావీదు చేత వాయించుకుంటున్నాడు, కానీ దావీదును చూస్తుంటే సౌలుకి ఒకంత కోపము, అసూయ, జల్సి వచ్చేస్తాం. ఈ క్రమంలో దావీదుని బల్లెముతో పొడిచి చంపేద్దాం అనుకున్నాడు. ఆ బల్లెము విసిరి పొడిచి చంపేద్దాం అనుకున్నాడు. అలాగ 2 సార్లు ప్రయత్నం చేశాడు. 2 సార్లు కూడా దావీదు తప్పించబడ్డాడు. ఇది మొదటి మరణం, మొదటి సవాలు. ఉన్న చోట దేవుని యొక్క నివాసం ఉంటుంది. ఆ నివాసం ఉన్నటువంటి దేవుని కొరకు ఏం చేయాలటండి? ఒక పరిశుద్ధ స్థలమును ఏర్పరచాలట. ఇప్పుడు నివాసం ఉన్నటువంటి జనుల దగ్గరకు వచ్చినటువంటి దావీదు జనుల్ని చూడడమే కాదు, జనుల మధ్యలో నివాసం ఉంటున్నటువంటి తండ్రిని కూడా చూడగలుగుతాడు. అంతేకాదు ఆ జనుల యొక్క యోగక్షేమాలు చూడగలుగుతాడు, ఆ జనుల యొక్క జీవన శైలి చూడగలుగుతాడు, ఆ జనుల యొక్క బాగోగులు చూడగలుగుతాడు, ఆ జనుల యొక్క పరిస్థితులన్నింటినీ కూడా దావీదు ఏం చేయగలుగుతాడండి? దగ్గరుండి చూడగలుగుతాడు. అందుకనే దేవుడు ఏం చేశాడండి? నివాసములు ఉన్నటువంటి ప్రదేశమునకు, నాయోతు ప్రాంతానికి పంపించాడు దావీదుని. ప్రియ సహోదరుడా, రాజు అయిపోవడం అంటే అంత ఈజీ కాదు, సింహాసనం సంపాదించడం అంటే అంత ఈజీ కాదు. మొదటిగా రహస్య స్థలంలో కనిపెట్టాలి. రెండవదిగా చీకటి రాత్రి భయంకరమైనటువంటి శోధన సమయాల్లో నడవాలి. మూడవది తప్పించబడడానికి కిటికీ దర్శనం, కిటికీ ప్రత్యక్షత అంటే మోకాళ్ళ అనుభవం నీకు ఉండాలి. నాలుగవది ఉన్నతమైన లక్షణాలని సమూయేలు లాంటి వ్యక్తులతో కలిసి ఉన్నతమైనటువంటి ఆలోచనలు పంచుకోవాలి. ఇప్పుడు చూస్తే ఎవరండి? నివాసమున్న మనుషులతో కలిసి తన యొక్క ఆలోచన పరిధిని పెంచుకోవడం. తర్వాత చూస్తే 20వ అధ్యాయం 5వ వచనములో మరొక చోట దాక్కున్నట్టుగా చూస్తాం. ఎక్కడంటే ఇది చేనులో దాక్కున్నట్టుగా చూస్తాం. ఎక్కడండి? చేనులో దాక్కున్నట్టు చూస్తాం. అలాగే 20వ అధ్యాయం 24వ వచనంలో పొలములో దాక్కున్నట్టుగా చూస్తాం. ఎక్కడండి? 24 ఎక్కడండి? ఏమిటండి? పొలములో దాక్కున్నట్టుగా చూస్తాం. చూడండి, చేనులో దాక్కున్నాడు. 24వ వచనంలో పొలములో దాక్కున్నాడు. ఎవరు? దావీదు. చేను, పొలము 2 వ్యత్యాసం ఉంది, గమనించండి. చేను అంటే చేను, పొలము చాలా చాలా సింపుల్ అండ్ చాలా సున్నితమైనటువంటి వ్యత్యాసం, చాలామంది ఇది అది ఒకటి అనుకుంటారు. పంట వేసిన తర్వాత ఆ పంట ఎదుగుతూ ఉంటుంది, ఏమంటారు దాన్ని, ఆ కల్టివేషన్ అవుతూ ఉంటుంది, ఆ గ్రీనరీ ఉంటుంది. ఇది పొలము. ఇందులో చేనులో ఏముంటుందంటే పంట ఉండదు, కేవలము
భూమి ఉంటుంది మాత్రం. చేను మన దగ్గర చేను దగ్గరికి వెళ్ళామంటారు, మా గ్రామాల్లో ఏమంటారు అంటే చేను దగ్గరికి వెళ్ళారా అంటారు. చేను అంటే ఏంటంటే ఇంకా పంట వేయకుండా డ్రైనెస్గా ఉన్నటువంటి భూమి. ఇప్పుడు ఎక్కడ దాక్కున్నాడండి? మొదటిగా ఎక్కడ ఏం కావాలి ఇప్పుడు? ఆ డ్రైనెస్ అతనికి తెలియాలి. ఏ డ్రైనెస్? సామెతల గ్రంథము 24వ అధ్యాయం 30వ వచనం నుండి చూస్తే కనుక సోమరి యొక్క పొలం కనబడుతుంది. ఈ లేఖనాల ద్వారా మేము ధ్యానించి 20 అంశాలను మేము పరిశీలన చేశాం. తప్పించుకుంటూ తప్పించుకుంటూ మీరు నడిపిస్తుంటుంటే నడిపించబడుతూ, అయ్యా ఎందుకులే అని సాలించకుండా, ఎందుకులే అని ముగించకుండా, నేను మరలా పోయి గొర్రెలు కాసుకుంటాననేటువంటి అయ్యా తిరుగు ప్రయాణము చేయకుండా, నా తండ్రి దగ్గరికి పోయి నేను మామూలుగా బ్రతికేస్తానని వెనక్కి తీసుకున్నటువంటి నిర్ణయముగా కాకుండా పరుగుడుతూనే ఉన్నాడు. నిత్య సింహాసనమును స్థాపించేటంత వరకు పరిగెడుతూనే ఉన్నాడు. అదే సింహాసనమును మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారు, ఇదిగో ప్రభా, ఆయన మరణమును జయించి పొందుకుని ఉన్నారు. మరణ శ్రమలను అనుభవించి వాటిని జయించి పొందుకుని ఉన్నారు. మేమును ఇదిగో ప్రభా ఈ మహాశ్రమల గుండా నడిపింపబడి మీరు మా కొరకు సిద్ధపరిచినటువంటి నిత్య సింహాసనం మీద మేము కూడా ఉండాలని ఆశపడుతున్నామయ్యా. ఇదిగో ప్రభా, మమ్మల్ని శ్రమల గుండా నడిచేటప్పుడు కావలసిన శక్తిని, బలాన్ని, ఇదిగో ప్రభా ఆ నిబ్బరతను మాకు దయచేయండి. అందుకని దావీదు అంటున్నాడు, నా హృదయం నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచూ స్తుతిగానము చేసేదని అంటాడు. ఇన్ని శ్రమల గుండా వెళ్ళినా కానీ నిబ్బరత కోల్పోలేదు. అందుకే అంటున్నాడు, నేను నిబ్బరముగా ఉన్నాను, నా హృదయం నిబ్బరముగా ఉన్నది, నేను పాడి స్తుతించి గణపరుస్తానయ్యా అంటున్నాడు. నీవు కూడా ఈ మాట అనగలిగితే నువ్వు ఏలుబడి చేస్తావు. నీవు కూడా ఈ మాట అనగలిగితే ఈ సింహాసనము నీదే. ఇదిగో ప్రభా, ఈ మాట ద్వారా, ఈ మాట అనుట ద్వారా ఎవరైతే తీర్మానము చేసుకుంటున్నారో వారిని సింహాసనం మీద కూర్చుండబెట్టండి. ఏలుబడి చేసే వారి జాబితాలో వారి యొక్క పేరును ఉంచండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకునమని యేసు నామములో ప్రార్థించి వేడుకుని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప,
అన్యోన్య సవాసము, దీవెనలు, ఆశీర్వాదములు మనకు, మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడని నడిపించును గాక. ఆమేన్. ప్రభు వల్ల చేయవేద్దామండి.